కంచెల్ల గ్రామం. నేను బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడము రేపు ఆగస్టు 21 తారీఖు రోజున భారతదేశంలో అఖిలపక్షాలు అందరూ కలిపి, ప్రజా సంఘాలు, అఖిలపక్షాలు, కొన్ని రాజకీయ పార్టీలు కలిపి రేపటి రోజున బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును ఆర్మూర్లో సక్సెస్ చేయాలని ఇక్కడున్న కొన్ని ప్రజా సంఘాలు, అలాగే దళిత ఐక్య సంఘటన, అలాగే దళితులమందరం కలిపి రేపటి బంద్ను విజయవంతం చేయాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే బంద్ ఎందుకోసం ఉద్దేశం అంటే, కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు ద్వారా ఏమని చెప్పించిందంటే, సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు, రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నామని ఒక తీర్పునివ్వడం జరిగింది. సేమ్ టైము మేము ఎవరైనా కానీ దేవుడు అడిగితే వరాలు ఇస్తాడు, కానీ ఇక్కడ మన సుప్రీంకోర్టు గౌరవనీయులైన జడ్జి గారు ధర్మాసనం ఏం చెప్పిందంటే, అడగకముందే క్రిమిలేయర్ కూడా మాకు వరాలు ఇచ్చింది. క్రిమిలేయర్ అంటే మరి ఎస్సీ ఎస్టీలకే క్రిమిలేయర్ వర్తిస్తుందా? 3% లేని అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన అప్పుడు ఎవరు, ఏ సుప్రీంకోర్టుకు, ఏ న్యాయవాదులు, ఏ న్యాయమూర్తులు నోరు మెదవలేరు. కానీ ఇప్పుడు క్రిమిలేయర్ కేవలం దళితులకు ఎందుకు? అగ్రకులాలకు అవసరమే, బీసీలకు అవసరమే, కేవలము ఎస్సీ ఎస్టీలకు ఎందుకు అవసరము? దీని ఒక వివక్షత మేము భావిస్తున్నాము. ఇది కేవలము ఎస్సీ ఎస్టీలకి క్రిమిలేయర్ అనేది పెద్ద కుట్ర. దీని రిజర్వేషన్లు తీసేయడానికి ఒక ఎత్తుగడ మేము భావించి రేపటి బంద్ను సక్సెస్ చేయాలని, అలాగే అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఆగస్టు 21 తారీఖు నాడు భారతదేశ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా మేము అందరం మాల కులాలు, మాల అనుబంధ కులాలు అన్నీ కలిసి రేపు బంద్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడ ఆర్మూర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగక విరుద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి 341 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఉన్నటువంటి జాతులను ఏకం చేయాలి కానీ విడగొట్టద్దు అనేది ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ చెప్పబడుతుంది. ఆ ఆర్టికల్కు వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జీలు, గౌరవనీయులైనటువంటి జడ్జీలు 7 ధర్మాసనము ఈరోజు ఒక తీర్పు వేసి ఎస్సీలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం, ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును పునఃసమీక్షించుకోవాలా, ఇది ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఒక తీర్పుగా ఇది ఉన్నది. కాబట్టి మేము వాళ్లకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి జడ్జీలకు మేము అపీల్ చేస్తూ ఉన్నాము. అయ్యా, ఇప్పటికైనా మీరు ఇది ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించుకోవాలని మేము తెలియజేస్తూ ఉన్నాము. అందుకోసమే ఈ రేపు ఏదైతే బంద్ను తలపించినామో, ఆ బంద్ను తలపెట్టినామో, ఆ బంద్కు మీరందరూ విద్యా సంస్థలు కావచ్చు, ఇంకా రకరకాల ఏదైనా సంస్థలు కావచ్చు, రేపు అందరూ విద్యా సంస్థలు కానీ అందరూ కూడా ఆ బంద్కు సహకరించి మాకు సహకరించాలని మేము విన్నవించుకోవడం జరుగుతున్నది. వ్యతిరేకంగా రేపు జరగబోయే భారత్ బంద్ పిలుపుకు యావత్ ప్రపంచం మొత్తం మాతోని కలిసి రావాలని కోరుతూ ఉన్నాం. మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల ఉపకులాలందరం కలిసి ఐక్యమై మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మేము ఒక అప్పీలు చేసుకుంటున్నాం. ఏంటంటే, అయ్యా, ఈ వర్గీకరణ మా ఎస్సీ దళితులను వర్గీకరించడమే కాదు, మమ్మలను దళితులమందరం కలిసి ఉన్నోళ్ళను విడదీసి మమ్మల్ని పావులుగా వాడుకోవడానికి ఈ రాజకీయ నాయకులతోని మీరు న్యాయ వ్యవస్థ కూడా ఈ విధంగా మారితే మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉందని న్యాయమూర్తులు మరోసారి పునరాలోచన చేయాలని మేము ఈ బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. దయచేసి అన్ని మార్కెట్లు,
మార్కెట్లున్న దుకాణదారులు కానీ స్కూళ్ళు కానీ అన్ని సముదాయాలు మాకు సహకరించాలని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం.